గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. నీట్ ఎగ్జామ్ కోసం చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. యాక్చువల్గా నీట్ ఎగ్జామ్ మనకి 3 మే 2026 సండే ఉంది. బిఫోర్ ఎగ్జామ్ మీరు చేయాల్సింది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా 2 పేజెస్ డౌన్లోడ్ చేయాలి. బిఫోర్ ఎగ్జామ్ కంపల్సరీగా ఫస్ట్ ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ మీద ఇక్కడ మీకు చూపెడుతున్నా చూడండి. ఈ ఫస్ట్ ఉన్న పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్ మీద కంపల్సరీగా బిఫోర్ ఎగ్జామే ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించాలి. ఆ పక్కనే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి ఫస్ట్ పేజ్లో. ఆ పక్కనే ఇన్విజిలేటర్ ప్రెజెన్స్ లోనే ఆ సైన్ మన ఏదైతే ఉందో ఆ సైన్. ఈ సెకండ్ పేజ్ ఏదైతే ఉందో సెకండ్ పేజ్ లో కంపల్సరీగా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో పెట్టాలి. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో పెట్టి ఆ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కూడా బిఫోర్ ఎగ్జామ్. సో బిఫోర్ ఎగ్జామ్ మీరు చేయాల్సిన రెండు పనులు. ఒకటి ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో చిన్నది ఉందో చిన్నది ఒకటి, అలానే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఉందో ఆ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఒకటి ముందే అంటించాలి. అలానే బిఫోర్ ఎగ్జామే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. సైన్స్ రెండు కూడా ఫస్ట్ పేజ్ లో సైన్, సెకండ్ పేజ్ లో ఫోటో మీద సైన్, ఆ రెండు కూడా ఇన్విజిలేటర్ ప్రెజెన్స్ లోనే చేయాలి. అలానే ఎగ్జామ్ కి మనకి 2 to 5 సండే ఎగ్జామ్ కదా, ఆ ఎగ్జామ్ కి మనం గేట్ క్లోజింగ్ టైం కూడా 1:30కి గేట్ క్లోజింగ్ టైం. మీరు 11 నుంచే రిపోర్టింగ్ చేయొచ్చు అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో. సో 11 నుంచే రిపోర్ట్ చేయొచ్చు. సో మీరేం వరీ అవ్వకలేదు. ఎగ్జామ్ కి ఏదైతే 1:30 గేట్ క్లోజ్ టైం ఉందో దానికి బిఫోరే మీరు 2 hours ముందు నుంచి మనకి రిపోర్ట్ చేసుకోవచ్చు. రైట్. దాంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, మీరు దాంతోపాటు ఆధార్ కార్డు కానీ ఒరిజినల్ కాపీ కానీ ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. సో ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒరిజినల్ కాపీతో పాటు ఒక జిరాక్స్ తీసుకోండి. ఆ ఎగ్జామ్ కి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళొచ్చు. అలానే మీరు తీసుకెళ్ళకూడదు కూడా మీకు ఒక లిస్ట్ పెడుతున్నా, ఆ లిస్ట్ లో చూసుకోండి. మెటల్ ఐటమ్ ఉన్న ఏది కూడా మీరు తీసుకెళ్ళకూడదు, మెటల్ ఐటమ్ ఉన్న వేసుకోకూడదు. అలానే డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకోకూడదు, అంతా లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలి. అలానే మీరు క్లోజ్డ్ షూ వేయకూడదు, క్లోజ్డ్ చెప్పల్స్ వేయకూడదు, అంతా ఓపెన్. అలానే మెటల్ ఐటమ్ ఏదైనా ఉందంటే కంపల్సరీగా మెటల్ ఐటమ్ తీసేయండి. ఏ ఐటమ్ అంటే తీసేయండి. లాస్ట్ ఇయర్ కూడా అక్కడ మెటల్ ఐటమ్ రాకపోతే ఒక అమ్మాయిని మళ్ళీ బ్యాక్ చేసి అక్కడ తీయించే సిచ్యువేషన్ లో కూడా ఉంది. లాస్ట్ ఇయర్ అలాగే అయింది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మెటల్ ఐటమ్ ఏదైనా ఉంటే మాత్రం మెటల్ ఐటమ్ తీసేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ కి ఒక 2 hours ముందే వెళ్ళండి. డ్రెస్సెస్ మరీ టైట్ వేసుకోవద్దు, లూజ్ కావద్దు. టీ షర్ట్స్ అలాగే, అలానే ఇయర్ రింగ్స్ అని తీసేయండి. అలానే ప్యాంట్స్ వచ్చేసరికి మనకి మరీ టైట్ అయ్యొద్దు, అలానే లూజ్ అయ్యొద్దు. అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటోనే మీరు పట్టుకెళ్ళాలి. అక్కడికి ఎక్స్ట్రాగా ఒక ఫోటో పట్టుకెళ్ళాలి. ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ఫోటోనే పట్టుకెళ్ళాలి. ఇక్కడ 2 ఫోటోస్ అంటించాలి. ఒకటి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. రైట్. థ్యాంక్ యూ. మీకు ఈ జిల్లా మొత్తం ఇచ్చిన 4 సెంటర్లు ఏంటంటే, ఒకటి ఆర్ట్స్ కాలేజ్, ఇంకోటి మనకి IIIT కాలేజ్, అలానే దాంతో పాలిటెక్నికల్ కాలేజ్, దాంతో కేవీ కాలేజ్. ఈ 4 సెంటర్లు ఇచ్చే జిల్లా మొత్తం. చైతన్య సార్ చెప్పినట్టు మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే అమ్మా? ఎట్టి పరిస్థితిలో 1 minute కూడా లేట్ అవ్వకుండా చూసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ.